జనరల్‌గా మనము ఒక సంబంధం ఇచ్చేటప్పుడు ఏంటంటే, అన్నీ చూసుకుంటాం. అమ్మాయి మంచిగుండాలి, కొంచెం అత్తమామ బావుండాలి. సో, ఎటువంటి ఇబ్బంది రాకూడదు అత్తగారింట్లో అని చెప్పేసి చూసుకుంటామనమాట. అలాంటిది దేశంగాని దేశం పంపించినప్పుడు అక్కడ అసలు మన పిల్ల ఎలా ఉందో, ఏం చేస్తుందో, సో, వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో లేదో, ఆ ఇచ్చిన అబ్బాయి ఎలా ఉన్నాడో లేదో అనేటువంటి బాధ తల్లిదండ్రులకి ఉండకూడదు. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇది ఒక అవేర్‌నెస్ కోసం అనమాట. ఏంటి అంటే పిల్లనిచ్చేటప్పుడు మనం ఎంతగా చూసుకున్నా గానీ చివరికి చాలా చోట్ల ఏం జరుగుతున్నాయంటే, అటు అమ్మాయి, ఇటు అబ్బాయి ఆహ్, ఏంటో చంపేసుకుంటున్నారు. పెళ్ళాల మొగుళ్ళని. సో, ఇప్పుడు రీసెంట్‌గా అమెరికాలో జరిగింది ఏంటి అంటే, మన తెలుగు కుర్రోడే భార్యని చంపేశాడట. సో, ఎందుకు చంపేశాడు? ఏంటి అసల దాని గురించి ఇప్పుడు అమెరికా సంబంధం ఇవ్వాలంటే మనం భయపడాలా? సో, ఇలాంటి పర్టిక్యులర్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ అవేర్‌నెస్ వీడియో. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? ఏం ఏం రీజన్ కింద వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. టాపిక్‌లోకెళ్ళే ముందు నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ ఛానల్‌లో వచ్చేసి నేను అవేర్‌నెస్ వీడియోలు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే వేరే ఛానల్ కంప్లీట్‌గా ఇమ్మిగ్రేషన్ ఉండేటప్పటికి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఎవరికైనా షేర్ చేసేది ఎవరికి చేరట్లేదనమాట. సో, అందుకని చెప్పి ఇది కేవలం అవేర్‌నెస్ వీడియోలకు జనరల్ సోషల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేసుకుంటా. ప్లీజ్ దయచేసి నాకు ఒక హెల్ప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నా ఛానల్‌ని ప్రమోట్ చేయండి. ఇంకా మీకు ఇమిగ్రేషన్ రిలేటెడ్ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. యోగ్ స్టక్‌లోకి వెళ్తే దాంట్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే, అమెరికాలో ఒక తెలుగు కుర్రోడు ఒకరోజు 30 ఏళ్ళు ఉంటాయి అతని వయసు. పోలీసులకు ఫోన్ చేసి, నా భార్య బాత్రూంలో ఉండిపోయింది, తలుపు వేసుకుంది లోపట, నేను తలుపు తీయలేకపోతున్నా, తలుపు ఆమె తీయట్లేదు, ఏం జరిగిందో నాకు తెలియదని ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు అంతా చెక్ చేశారు. సో, ఆమె ఆల్మోస్ట్ ఇంకా చావు బతుకుల్లో ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు. సో, ఇతను బాధపడుతూ ఇంకా యాక్టింగ్ చేస్తూ, అయ్యయ్యో! ఇలా జరిగిందే నా భార్యకి అని చెప్పని అనటంతోటే పోలీసులు సీసీటీవీలు అవి అన్నీ చెక్ చేసినా వాళ్ళకేమీ అర్థం కాలేదు. సో, ఏంటి అంటే ఆ టైంలో ఎవరు రాలేదు ఇంట్లోకి, ఎవరు పోలేదు. సో, ఇతను చెప్పడం ఏంటంటే, నేనేదో బయటకెళ్ళి సామాన్లు తీసుకోవడానికో, సరుకులు తీసుకొస్తానని చెప్పేసి ఎళ్ళాను. వచ్చేటప్పటికి ఇలా జరిగిపోయింది అని చెప్పాడనమాట. సో, దాని తర్వాత ఇక వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతది కదా! సో, అంత సింపుల్‌గా అయితే వాళ్ళేం వదలరు. ఇన్వెస్టిగేషన్ జరిగింది. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈమె స్ట్రాంగిల్డ్ అయి చనిపోయింది. అంటే చనిపోవడానికి ముందు చాలా అవస్థ పడుతూ చనిపోయింది. అంటే జనరల్‌గా వీళ్ళు సినిమాలలో అట్లా చూపిస్తుంటారు కదా! దిండుతో ఒత్తటాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎలా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా! అలా ఇబ్బంది పడుతూ చనిపోయింది అన్నట్టు పోస్ట్‌మార్టంలో డాక్టర్లు చెప్పారనమాట. దాంతోటి వాళ్ళకి ఆ ట్విస్ట్ అక్కడే జరిగింది. ఏంటి అంటే అనుమానం వచ్చింది. ఓకే. అంత సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అని చెప్పేసి ఇంకా ఇతని ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం అంతా బయటపడ్డది. ఈయనకేంటంటే ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట ఇండియాలోనే. సో, ఆ గర్ల్ ఫ్రెండ్‌తోనే ఇతను ఎఫ్ఐఆర్ అనేది నడుస్తుంది. ఆ అమ్మాయి వీళ్ళ పెళ్ళికి గూడా వచ్చిందట. సో, ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండంగా ఇతను వేరే పెద్దలు కుదిర్చినటువంటి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడనమాట. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు. సో, అక్కడ ఆ అమ్మాయితోటి డిస్కషన్స్ అవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పేపర్‌లో రాసిన దాని ప్రకారం ఏంటంటే, ఆ రోజు ఆమె ఫోటో చనిపోయిన ఆమె ఫోటో గూడా ఆమెకి గర్ల్ ఫ్రెండ్‌కి పంపించాడు. చాలా సార్లు మెసేజ్‌లు పంపించాడు. సో, ఈ చాటింగ్ అంతా పోలీస్ వాళ్ళకి దొరికిపోయింది. దాని ఆధారంగా చూస్తే ఇతను ఇంకా కొన్ని మెసేజ్‌లు వాళ్ళకి దొరికినాయి. ఏంటి అంటే, ఆ భార్య ఈయనకి మెసేజ్ చేసిందంట. ఏంటి అంటే, "ఇది చాలా చేదుగా ఉంది ఇవాళ" అంటే బిట్టర్ ఫీలింగ్ వస్తుంది. ఆ స్మూతీ చేసుకుంటది. జనరల్‌గా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక స్మూతీ డ్రింక్ చేసుకుంటారు కదా! ఏంటో స్మూతీ తాగుతుంటే చాలా బిట్టర్‌గా అనిపిస్తుంది. రోజు ఉండి ఇలా ఉండదు. టేస్ట్ కొంచెం తేడా వస్తుంది. ఏంటి? ఎందుకు? అని చెప్పి మెసేజ్‌లు కూడా చేసిందట. సో, ఇవన్నీ కంక్లూడ్ చేసుకొని దాన్ని బట్టి అర్థమైంది ఏందంటే, ఇతను ఆమెను హతమార్చాడు అనే విషయం. సో, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. సో, ఒకవేళ నేనేమన్నా హియర్ అండ్ దేర్ చెప్పున్నా గానీ మీరు దాంట్లోకైతే ఎళ్లి చూసుకోండి. నాకు అర్థమైన దాని ప్రకారం నేను చెప్పాను నేను. సో, దాంతోటి అతనికి $5,000,000 బాండ్ పెట్టారు. అతని పేరు మీద బెయిల్ కావాలంటే $5,000,000 బాండ్. సో, మోస్ట్ ప్రాబబ్లీ జీవిత ఖైదు పడొచ్చు అనేసి అంటున్నారనమాట. సో, ఇంకా మరి శిక్ష పడిందా? పడలేదా? అనేదైతే తెలీదు. ఎందుకంటే కేస్ కంక్లూడ్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత శిక్ష పడుతుంది కదా జనరల్‌గా. సో, అది దానికి సంబంధించింది. సో, ఇప్పుడు ఏంటంటే ఇది కాక రీసెంట్‌గా మొన్న ఎవరినో భర్తని ఆమె దాంట్లో స్విమ్మింగ్ పూల్‌లో తోసేసి చంపిందట. ఇంకొక ఆమేమో
ఎక్కడికో తీసుకెళ్ళి హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళేసి భార్యని ఇంకొక ఆయన యూకేకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. హనీమూన్ అని చెప్పేసి భార్యని తీసుకెళ్ళి ఏదో దేశంలో అక్కడ చంపేశారు. సో ఏంటసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రీసెంట్‌గా మరి తీసుకెళ్ళి భర్తల్ని తోసేయడం కొండల మించి. సో మొన్న ఒక జోక్ వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక కపుల్ జోక్ తయారు చేశారనమాట. ఆయన పెళ్లి చూపులకు వస్తాడు అతను. నాకు నువ్వు నచ్చలేదు వద్దంటే, అయ్యో మరి మా అమ్మకి ఏం చెప్పాలి అంటే, హనీమూన్‌కి కొండల మీదకి తీసుకెళ్ళమంటుంది మీ కోడలు అని చెప్పు అంటే, వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ స్టేజ్‌కి వచ్చేసింది. అంటే ఇప్పుడు రీసెంట్‌గా హనీమూన్ హత్యలు అని చెప్పేసి విపరీతంగా ఒక 6 నెలల సంవత్సరం నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితులలో మీరు చెప్పండి, రేపు పొద్దున ఎవరన్నా అమెరికాకు ఒక సంబంధం ఇవ్వాలి, ఒక అమ్మాయిని పంపించాలి అంటే ధైర్యం చేయగలుగుతారా? మరి అలాంటప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళైనా కాదు కదా. సో చాలామంది పిల్లలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు, మంచిగా జాబులు చేసేవాళ్ళు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? చెప్పాలంటే ఫారెన్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పటికి 35, 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంతకు పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఎందుకు అంటే భయం, సంబంధాలు ఇయట్లేదు, ఎవరు ఇయట్లేదు. సో ఇండియాలో ఉండేవాళ్ళు అంత దూరం పంపించడం ఎందుకు అని భయపడుతున్నారు. సో ఏం ఏం డెసిషన్ తీసుకోవాలి పేరెంట్స్? పిల్లల్ని అమెరికా పంపించాలన్న కల నిజం చేసుకోవాలా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎలాంటోడో, ఏం చేస్తాడో, ఏం చంపేస్తాడో అని భయపడాలా? సో అవన్నీ పక్కన పెడితే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సు, పెళ్ళికి ముందు అఫైర్సు అసలు ఓకే. మీకు వెస్టర్న్ కల్చర్‌ని ఇండియాకి తీసుకొచ్చేసాం. కానీ మీకు తెలియని విషయాలు నేను చెప్తా. వెస్టర్న్ కల్చర్‌లో ఎలా ఉంటదో తెలుసా అండి? పెళ్ళికి ముందు వాళ్ళు తిరుగుతారు, పబ్‌లకెళ్తారు, క్లబ్‌లకెళ్తారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు లీడ్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. ఒక్కసారి వాళ్ళిద్దరికీ కుదిరింది అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా చక్కగా ఉంటారు. ఓకే. 100లో ఒక 10, 20 కాపురాలు పోతాయి. ఖచ్చితంగా పోతాయి. డౌట్ ఏం లేదు. కానీ 80% అసలు ఎంత ఎఫెక్షనేట్‌గా ఉంటారంటే వేరే అఫైర్‌లు పెట్టుకోరు వాళ్ళు. ఇంకంతే. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్. పెళ్ళయిందంటే పెళ్ళయింది. కొంతమంది ఏంటంటే లివింగ్ టుగెదర్‌లో ఉంటారు. ఆ లివింగ్ టుగెదర్‌లో ఉన్నప్పుడు కూడా వేరే అఫైర్‌లు పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళు చక్కగా ఉంటారు. ఆఫీసులకు పోతారు, వస్తారు, హాలిడేస్‌కి తిరుగుతారు, పిల్లల్ని కంటారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్యామిలీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారనమాట. అంటే బయట అమ్మాయిని చూడాలన్న థాట్ మొగుడికి రాదు, వేరే వాడిని చూడాలన్న థాట్ ఈమెకి రాదు. కానీ వాళ్ళిద్దరికీ గనక పెళ్ళైన తర్వాత కలిసి ఉండలేకపోతే, డిఫరెన్సెస్ ఏమైనా వస్తే సింపుల్‌గా విడిపోతారు. డివోర్స్ తీసుకుంటారు. మళ్ళీ వేరే వాడిని చూసుకుంటారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ కలిసి ఉన్నంత కాలం మాత్రం ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోరు. ఇది వెస్టర్న్ కల్చర్. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారు ఫారెన్‌లో, ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతుంటారు అని అనుకుంటారన్నమాట. అది 100% రాంగ్ అది. మన దగ్గర ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పెళ్ళికి ముందు ఈ మధ్యన అసలు ఎంత ఘోరంగా విచ్చలవిడిగా తిరగడం అనేది కామన్ అయిపోయింది. ఏదన్నా అంటే వెస్టర్న్ కల్చర్ అని అంటారు. వెస్టర్న్ కల్చర్‌లో ఇలా లేదు. మరి అది ఎందుకు రాంగ్ వేలో దాన్ని అలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 18 ఏళ్ల లోపు పిల్లలు పబ్‌లోకి రాకూడదు. ఐడీ లేనిది రానివ్వరు. 21 ఏళ్ళు, 18 ఏళ్ళు ఇలా ప్రతి దానికి రూల్స్ పెట్టారు. సిగరెట్లకని లేకపోతే వాటికని. సో రూల్స్ కంపల్సరీ పాటిస్తారనమాట. మన దగ్గర ఎవరు చెక్ చేస్తారు? డబ్బులు ఇచ్చేస్తే పంపించేస్తున్నారట. సో అలా ఉంది పరిస్థితి. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మీకు మీ భార్య నచ్చలేదు, భార్యకి భర్త నచ్చలేదు. హాయిగా విడాకులు తీసుకొని విడిపోండి రాయన. ఎందుకు చంపుకు దొబ్బుతున్నారో ఒకళ్ళనొకళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. ఏమంత అవసరం వచ్చింది? ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు కాక కొంతమంది ఏడుస్తుంటే పెళ్ళయ్యి అడ్జస్ట్ కాలేనోళ్ళు ఉన్నారు. ఏంటంటే మెంటాలిటీస్ ఒక్కొక్కళ్ళకి ఎట్లా అయిపోయారంటే, డబ్బు సంపాదించే ఆడవాళ్ళది ఇండిపెండెంట్ లైఫ్ మెంటాలిటీ అయిపోయింది. వాళ్ళు ఏందంటే నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి. అత్త మాట వినొద్దు, అమ్మ మాట వినొద్దు, ఎవడి మాట వినొద్దు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, కూర్చో, నిలబడు. పోనీ మొగోళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారంటే ఈ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆమె నోరు మూసుకొని పడి ఉండాలంటారు. ఎందుకు ఒక ఇంటి నుంచి ఆడేది నోరు మూసుకొని పడి ఉండాలి? ఓకే. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పాలి. అందరూ కొట్టుకుంటారు, రచ్చుకుంటారు. ప్రతి కొంపలో జరిగేవి పెద్ద ఇదేం కాదు. కానీ చంపేసుకునేంత సిచ్యువేషన్ ఎందుకు రావాలి? మొన్న రీసెంట్‌గా ఒక 6 నెలల క్రితం చూశాను నేను. కెనడా నుంచి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇండియా వచ్చారు. ఏంటి అంటే అక్కడ అతనికి జాబ్ పోయింది. ఉండలేని పరిస్థితుల్లో ఇండియా వచ్చారనమాట. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాను నేను కెనడా అంటే, లేదు కదా మనకి జాబ్ లేదు కదా, అక్కడ వెళ్ళి ఎట్లా ఇబ్బంది పడతామో వద్దు అంటే, సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు విడిపోతూ అంటే డిస్కషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ వేరు వేరు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇంట్లో, ఒకళ్ళ అత్తింట్లో ఉన్నారు.
ఆ తెల్లారి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో బయటికెళ్లారంట. ఇతన్ని కెనడా ఎళ్తా అంటే ఆమె ఆపుతుందట. "వద్దు నువ్వు వెళ్ళొద్దు" అంటుందంట. వచ్చాడు బాత్రూమ్‌లో తీసుకెళ్ళాడు. పేక్ కోసి పడేశారు. అసలు కోడా? మనిషా? మానవత్వం లేదురా! నాకర్థం కాదు. ఆ! ఆ అమ్మాయిని చంపేశారు. ఎంత అన్యాయమో చూడండి. నీ కెనడా డ్రీము వద్దన్నదనేసి ఆ పిల్లని చంపేశాడట. నేను టీవీలో న్యూస్ పేపర్‌లోనో చదివాను నేను. అంటే ఏంటసలు ఎటుపోతుంది సమాజం నాకర్థం కాదు. ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. ఒకప్పుడు ఎంత చక్కగా అందరూ నచ్చినా, నచ్చకపోయినా పిల్లల కోసము ఫ్యామిలీలు మంచి కలిసి ఉండేవి. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ లేవు. రీసెంట్‌గా ఒక 5, 6 ఇయర్స్ నుంచి అయితే విపరీతం న్యూస్ ఇలాంటివే. వాడు అమెరికాలో 30 ఏళ్ళోడు మరి ఆ భార్య పాపం ఏం అన్యాయం చేసింది ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారో ఆలోచించండి. జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు కదా! ఒకడిని నమ్మి పెళ్లి చేసి 40, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని మంచిగా హ్యాపీగా అమెరికా పంపిస్తే హ్మ్. చక్కటి బంగారం లాంటి పిల్లని వాడు ఈ గర్ల్ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి అలా చేస్తే హ్మ్. అలాంటప్పుడు వద్దని చెప్పాలి పెళ్ళి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పండి. నాకు ఈ పెళ్ళొద్దు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. చెప్పలేకపోతే పెళ్లి చేసుకోకండి. వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. అమ్మాయిలకు గూడా ఉంటాయి. నేను ఇంకొక కథ కూడా చెప్తాను నేను మీకు అమెరికాలో జరిగింది. ఇది నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి జరిగిందనమాట. ఆ అమ్మాయిని ఇండియా నుంచి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడతను. ఓకే. ఆ అమ్మాయికి ఇండియాలో అఫైర్ ఉంది ఒకతనితోటి. అమెరికా వచ్చిన తర్వాత ఆ పిల్ల జాబ్ చేయలేదు. ఏమీ చేయలేదు. ఇంట్లోనే ఉంది. ఇతనే జాబ్ చేసుకునేవాడు. ఇల్లంతా పోషించుకునేవాడు. ఆ పిల్ల వాడికి నరకం అనేది స్పెల్లింగులతో సహా రాసిస్తే వాడి చివరికి ఇంటికి రాలేక ఆఫీస్‌లో పండుకునేవాడు. కార్‌లో పండుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో విడాకులు నాకు అమెరికాలోనే కావాలంది. అతను చెప్పాడు, "అమెరికాలో కాదు ఇండియా ఎళ్దాం. మీ పెద్దోళ్ళని, మా పెద్దోళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాం. నీకేం కావాలంటే నేను అది ఇస్తా" అని చెప్పి అన్నాడు. లేదు నువ్వు నాకు అమెరికాలోనే విడాకులు ఇవ్వాలి అని చెప్పి గోలబెట్టింది. ఏంటి అంటే అక్కడ ఇంత అమౌంటు ఈ విదేశాల్లో విడిపోతే ఏంటంటే $70,000 $80,000 ఇయ్యాలి. ఇట్లాంటి సెటిల్మెంట్లు ఏవో ఉంటాయిలెండి అవన్నీ. సో, అలాగా అతని దగ్గర నుంచి 70, 80 వేల డాలర్లు ఎంతో బలవంతాన సెటిల్మెంట్ చేసి తీసుకుందట. ఆ డబ్బులతోని ఆ బాయ్ ఫ్రెండ్‌కి వీసా చేపించుకొని అతన్ని అమెరికా తీసుకొచ్చింది. వీడి జీవితం నాశనం కాలే? ఎంత అన్యాయం పాపం చెప్పండి. వాడు నమ్మి ఎక్కడో ముక్కుకు ముఖం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే. సో, ఇలాగ అటు సైడు ఉన్నారు, ఇటు సైడు ఉన్నారు. ఒక్కళ్ళే కరెక్ట్ అని చెప్పి చెప్పలేం మనం. సో, ఇలాంటి స్టోరీలు కోకొల్లలున్నాయి. మీకు నచ్చకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఓకే. హాయిగా అలానే ఉండండి. మీ మీ ఎఫ్ఐఆర్‌లో మీరు కంటిన్యూ చేసుకోండి. కానీ పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ జీవితాలైతే నాశనం అయితే చేయకండి. సో, అది ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక నలుగురికి అవేర్‌నెస్ కోసం అయితే దయచేసి షేర్ చేయండి. అలాగే ఈ నా కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.